హలో అమ్మా. అమ్మ రెడీ అవుతుంది సార్. సార్ మీరేం మరీ కాకండి, నేను వాళ్ళని తీసుకొస్తాను సార్. వెంటనే మాత్రం జాగ్రత్త. అమ్మతో మాట్లాడతారా? వద్దా? సరే సార్, నేను చెప్పాను సార్. తీసుకొస్తాను సార్. వెంటనే మాత్రం జాగ్రత్త సార్. వచ్చాడా? వచ్చాడు సార్. పులి నరకపచ్చుల్ని చూపించావు కదా. అదేరా, అదే నువ్వు నా తల మీద కనిపెట్టినప్పుడు నేను భయంతో వచ్చాను. కానీ అదే నేను నీ తల మీద కనిపెట్టినప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది అడిగి ధైర్యం? నిన్ను చంపినా కూడా నాకు సంతోషం కలుగుతాను. నీ కళ్ళల్లో భయం చూడాలి. కనీసం నీ కళ్ళల్లో ఓటమి భయం లక్షణాలు కనిపించినా నాకు సంతోషం కలుగుతుంది. ఆ రోజు మీ అమ్మ చెప్పిందిరా, మా మీద జాలిపడి నీతో చాలా విషయాలు చెప్పకుండా దాచి నువ్వంటే దాచిపెట్టేది. నేను చెప్తాను. మీ అమ్మ నీ దగ్గర ఏం దాచిందో నీకు నేను చెప్తాను. చాలా కాలం క్రితం నా కెరియర్ బిగినింగ్ లో నా ఫస్ట్ అటెంప్ట్ ని ఆపాలని ఓ పోలీసుడు ట్రై చేశాడు. చంపేశాను. వాడెవడో నీకు తెలుసా? తెలుసా? తెలుసు 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 మీ నాన్న. ఇప్పుడు నేను చెప్పాను కదరా, ఓకే
ఇప్పుడు నీకు అన్ని విషయాలు చెప్పు. మా అబ్బాయికి విషయం తెలిస్తే ఇప్పుడు మీ అబ్బాయికి తెలిసింది కదా, నేను చెప్పాడు కదా. ఏం చేస్తాడు? నువ్వేం చేస్తావా? నువ్వేం చేస్తావు? ఏంట్రా అన్నా? పవర్ స్టార్ రా నువ్వు? అయితే ఈ పవర్ ని తట్టుకోరా చూద్దాం. పవర్ స్టార్ చూడండి, పవర్ స్టార్. నాకు నచ్చదు. నేనేరా అన్ని నేనే. మిలీనియం పార్క్ లో బాంబు పెట్టి సీఎం ని చంపింది నేనే. ఆ కేసు విషయంలో నన్ను పట్టుకోవడానికి వచ్చిన ఇన్స్పెక్టర్ హుసేన్ చంపింది నేనే. నిన్ను చంపితే నాకేమొస్తుందిరా? ఖర్చు తప్ప ప్రైమ్ మినిస్టర్ సమరసింహారావుని చంపితే ఎంత డబ్బు వస్తుందో తెలుసా? అది ఊహించడం కూడా నీ వల్ల కాదు. ఎంత డబ్బు వస్తుంది! టెర్రరిజంతో ఈ ప్రపంచాన్ని గడగడలాడించే శక్తి నాకు వస్తుంది. శక్తి! ప్రైమ్ మినిస్టర్ ని థాయిలాండ్ లో చంపాలని ఈ నకిలీ నిక్సన్ తో ప్లాన్ చేశాను. దాన్ని నువ్వు నాశనం చేశావు. ఆ తర్వాత పులి టీంని ఏర్పాటు చేసుకున్నావు. ఏ పిఎం ని కాపాడి నువ్వు పులి టీంని ఏర్పాటు చేసుకున్నావో అదే పులి టీంతో వచ్చే ఆగస్టు 15న పిఎం ని చంపాలని నేను ముందే ప్లాన్ చేశాను. వీటిని పులి టీంలో పెట్టాను. ఈ నిక్సన్ కి ఢిల్లీ పని ఫోర్జరీ ఐడి రెడీ చేసింది ఎవరో తెలుసా? ఐజీ. నువ్వు వెతుకుతున్న నిక్సన్ వీడే. నువ్వు వీడి కోసం న్యూయార్క్ లో వెతికావు, ఆస్ట్రేలియాలో వెతికావు, ఇండియా అంతా వెతికావు. గానీ నీ చుట్టుపక్కల వెతికావా? నీ ఇంట్లో వెతికావా? అదిరా నా ప్లాన్. రే, ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టుకోలేడురా. మొత్తం చెప్పాను కదా, మొత్తం చెప్పాను కదా. మొత్తం చెప్పాను కదా. ఏం పీకుతాడే వాడు? వాడు ఏం పీకుతాడే? ఏం పీకుతావురా నువ్వు? ఏం పీకుతావురా నువ్వు? ఏం పీకుతావు? ఈ చిన్న కెమెరా పిక్కలు బాగా చూసుకో. బీబీసీ, సీనంత సహా 134 జాతీయ అంతర్జాతీయ ఛానల్స్ లో ఇప్పుడు నువ్వు మాట్లాడింది, చేసింది అంత లైవ్ టెలికాస్ట్ అయింది. ఇది కూడా ఇప్పుడు అర్థమైందా? నీ చేతులు చావు దెబ్బలు తింటూ కూడా ఎందుకు మాట్లాడకుండా భరించాను? అర్థమైందా? సలీం, నీకు చిటికేస్తే రెచ్చిపోయే గుణం ఉందని ఆ రోజు నీ ఆఫీస్కి వచ్చినప్పుడే అర్థమైందా? చిటికేగానే రెచ్చిపోయా. నీకు ఇష్టం కదా నీ కేసులో ఎవిడెన్స్ ఎక్కడా అని అడుగుతావు కదా. నా కేసులో నాకు కావాల్సిన ఎవిడెన్స్ నువ్వే ఇచ్చావు. ఈ క్షణం నుంచి దేశంలో ఉండలేవు. ఎక్కడికి పారిపోతావో పారిపో. 3 టౌన్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ నుంచి అమెరికన్ సిఐఏ దాకా నువ్వెక్కడికి వెళ్ళినా వేటాడి పట్టుకొని తరుగుతారు. అది మటుకు యాదించుకో. ఏంట్రా ఇందాకేంట్రా అన్నా? నా కళ్ళలో నీకు భయం చూడాలనుందా? నా కళ్ళలో నీకు భయం చూడాలనుందా? నా కళ్ళలో నువ్వెప్పటికీ భయం చూడలేవు. నువ్వు చూడగలిగేది పొగరు. ఒక దేశపు జెండాకి ఎంత పొగరుంటుందో నా కళ్ళలో కూడా నువ్వు అంతే పొగరు చూస్తావు. ఆ పొగరు దేనికో తెలుసా?
నేను ఈ మట్టి కోసం పుట్టాను. ఈ మట్టిలో పుట్టిన మనుషులు పడే బాధలను చూసి ఏడవగలిగే శక్తి ఉన్నందుకు నేను ఈ దేశం కోసం అలుపెరగని పోరాటం చేయగలను. ఈ దేశం కోసం చచ్చిపోగలను. ఈ దేశం కోసం 1,00,000 మంది శత్రువులనైనా ఒంటి చేత్తో అడ్డంగా నరకగలను. హుస్సేన్ లాంటి దేశభక్తుల కోసం నీలాంటి దేశద్రోహులను ఇదే చేత్తో సరిహద్దుల దాకా తరివి తరివి కొట్టగలను. పిడుగు చెట్టును చీల్చినట్టు నేను నిన్ను 2గా చేతక ముందే నువ్వు ఇక్కడి నుంచి పారిపో. అమ్మా అమ్మా స్వామి నిర్భయమీయరా స్వామి సన్మార్గమే స్వామి సుజ్ఞాన సూర్యుని వెలిగించరా.